ఒకరోజు అనసూయమ్మ వేడివేడిగా దోశలు చేసి తీసుకొచ్చి శేఖర్ మరియు తారాలకిస్తుంది. శేఖర్ మరియు తార మాట్లాడుకుంటూ, ఏంటి తారా, ఎప్పుడు టైలరింగ్కి వెళ్ళాలి, పనికి వెళ్ళాలి అని చెప్పి పరుగులు పెడుతుంటావు. ఏనాడైనా ఇంత అన్నం వండి పెట్టావా? పండగలు కదండి, షాప్ దగ్గర ఎంతమంది జనాలున్నారు మీకేం తెలుసు? కొత్త బట్టలు కుట్టమని చంపేస్తున్నారు. క్షణం తీరిక లేకుండా పనిచేస్తున్నాను. వద్దులేరా, తనని వంట చేయమని చెప్తే మనం వెళ్ళి హాస్పిటల్లో చేరిపోవాలి. పోయినసారి చేపల పులుసు పెట్టింది గుర్తుందా? పొయ్యి వెలిగించకుండా చేపల పులుసు చేసింది. చేపలన్నీ బయటికి గెంతుతున్నాయి. తనకే పనొచ్చో ఆ పని చెప్పటం మంచిది. అది కాదమ్మా, వచ్చే నెలలో తమ్ముడికి పెళ్ళవుతుంది కదా. తన పెళ్లికి ముందైనా కనీసం తను వంట నేర్చుకుంటే వచ్చే కోడల ముందు పరువు పోకుండా ఉంటుంది కదా. అందుకే తనకు అర్థమయ్యేటట్టుగా చెప్తున్నా. అవునరా, నువ్వు చెప్పేది నిజమే. కానీ తారని వంటగదిలోకి పంపించాలంటే నాకు భయమేస్తుంది. పోయినసారి గ్యాస్ వెలిగించకుండా వంట చేసింది కాబట్టి సరిపోయింది. ఈసారి గ్యాస్ వెలిగించిందంటే మనిల్లు మనం ఏమవుతామని. మరీ పొగడకండి అత్తయ్యా, అప్పుడు నాకు ఎలా వండాలో ఏం చెయ్యాలో తెలియక అలా చేశాను. ఇప్పుడైతే మిమ్మల్ని చూసి కొంత అనుభవం వచ్చింది కదా, చెయ్యగలను. నాకు సెలవున్న రోజున తప్పకుండా వంట చేస్తాను. కొద్ది రోజుల్లో శేఖర్ మరియు తారాల పెళ్లి రోజు అవడంతో పాయసం చేద్దాం అనుకుంది. ఈరోజు మన పెళ్లి రోజు కదండి, నేను పాయసం చేద్దాం అనుకుంటున్నా. సరేనా? ఈరోజు నా చేతి పాయసం తిందురుగాని. అంత భాగ్యమా? నీ చేతి వంట తినాలన్న నా కోరిక ఇన్నాళ్లకి తీరుతుంది. బాగా జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ వేసి చెయ్యి. చూడండి, నేను చేసిన పాయసం లొట్టలేసుకుంటూ తింటారు. సరే అని తార అక్కడి నుండి వంటగదిలోకి వెళ్ళిపోతుంది. నాకు పాయసం చేయటం రాదు కదా, చేస్తానని చెప్పి తెగ బిల్డప్ ఇచ్చి వంటగదిలోకొచ్చాను. ఇప్పుడు వెళ్ళి అత్తయ్య గారిని ఎలా చేయాలి అని అడిగితే పరువు పోతుంది అని ఆలోచిస్తుండగా ఇంతలో తార వాళ్ళమ్మ తులసమ్మ ఫోన్ చేసింది. నీకు అల్లుడి గారికి పెళ్లిరోజు శుభాకాంక్షలురా. ఉన్నారా శేఖర్ పక్కనే? ఉంటే ఓసారి ఫోన్ ఇవ్వు, తనకి కూడా పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్తాను. లేరమ్మా, ఆయన బయట కూర్చున్నారు, నేను వంటగదిలో ఉన్నాను. నువ్వు వంటగదిలో ఉండడమేంటే? నీకు వంట రాదు కదా, అందుకేనా ఇంత కంగారుగా మాట్లాడుతున్నావు? ఇంతకీ ఏం వండుదామని వంటగదిలోకి వచ్చావు? పాయసం చేద్దామనుకున్నాను, కానీ ఏం వెయ్యాలో ఎలా చెయ్యాలో తెలీదు. సరే, నేనెలా అయితే చెప్తానో అలాగే చెయ్యి. ఎదురు ప్రశ్నలు వెయ్యకు. ఇప్పుడు గ్యాస్ తక్కువ చేయమంటే అప్పుడు చెయ్యి, కానీ నీ సొంత బుర్ర వాడి దాన్ని చెడగొట్టకు. ముఖ్యంగా నీకు తెలియని చిట్కాలు వాడి చెడగొడతావు. అప్పుడు పాయసం కాస్త విషమైపోతుంది. ఈసారి మాత్రం తిరిగి ప్రశ్నలు వేయకుండా చెయ్యి, అర్థమైందా? సరేనమ్మా. సేమియా, పాలు, జీడిపప్పు, కిస్మిస్ మరియు మంచినీళ్లు పక్కన పెట్టుకో. పాలు సేమియా సరే, నీళ్ళెందుకమ్మా? నీకిప్పుడే చెప్పానే, చెప్పింది చేసుకుంటూ వెళ్ళు, ప్రశ్నలడక్కు అని. మనం వంటల్లో చాలా వరకు నీళ్లు వాడుతుంటాం. తులసమ్మ ఫోన్లో పాయసం ఎలా చేయాలో చెప్పుకుంటూ వెళ్తుంది. తార దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ పాయసం చేసి బయటకు తీసుకొస్తుంది. ఏవండి, పాయసం చేసి తీసుకొచ్చాను, తినండి. అమ్మా, ఎప్పుడూ నీ చేతి వంటే కాదు, ఈరోజు మా ఆవిడ చేతితో పాయసం చేసింది. వాసన గుమగుమలాడిపోతుంది. ఇప్పుడు వాసనే కాదురా, రుచి చూడు ఎలా ఉందో తెలుస్తుంది. కొంచెం నోట్లో పెట్టుకుని చూడు, ఎప్పుడూ తననే చేయమంటావు ఇంకా. అనసూయమ్మ కూడా కొంచెం తిని, కోడలు పిల్ల చేసింది బావుంది, ఇంత రుచిగా చేస్తుందనుకోలేదు. ఇలా అనడంతో తార సంబరపడుతూ ఉంటుంది. ఇలా కొద్ది రోజులు గడిచాక అనసూయమ్మ రెండో కొడుకు చైతన్యకి వివాహమవుతుంది. కొత్త కోడలు ఇంట్లో అడుగు పెడుతుంది. కొత్త కోడలికి గృహప్రవేశం అయింది కదా, ఈరోజు మంచి రోజు. ఇంట్లో పొయ్యి వెలిగించి వంట చేయించాలి. తారా, ఈ బాధ్యత నీదే, నువ్వే జాగ్రత్తగా చూసుకో. తనీ మధ్యనే వచ్చిందిగా, ఈలోపే వంటంటే ఎలా చేస్తారత్తయ్యా? తనకసలు వచ్చో రాదో అని అడిగారా? తనకి రాకపోతే నువ్వున్నావు కదా, నువ్వు చెప్పు, తను చేసుకుంటూ వెళ్తుంది. కొద్ది రోజుల ముందే పాయసం చేశావు కదా, అయినా నేను చేసే వంటలు చూసి నువ్వు కూడా నేర్చుకున్నానని చెప్పావు కదా. సరే అత్తయ్యా, కొత్త కొడల చేత వంట చేయిస్తాను, మీరు కంగారు పడకండి. పద, వంటగదిలోకి వెళ్దాం. ఈరోజు వంట ఏం చేయాలో చెప్తాను. అయినా మన అత్తకి ఎంత చెప్తున్నా అర్థం కావట్లేదు. కొత్త కోడలితో వంట చేయించకూడదంటే? పర్వాలేదక్కా, మొదటి రోజు కొత్త కోడల చేత వంట చేయిస్తారు కదా, అది మన సాంప్రదాయం. ఏవెక్కడున్నాయో చెప్పండి, క్షణాల్లో వంట చేసుకుని తీసుకొస్తాను. ఏంటి, నీకు వంట చేయడం వచ్చా?
వచ్చక్క, వంటలు చేశాక టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉన్నాయో. చక్కగా చైతన్య భార్య అందరికీ వంట చేసి పెట్టింది. మరుసటి రోజు అనసూయమ్మకి ఊళ్ళో ఏదో పనుందని చెప్పి వెళ్దామనుకుంది. తారా, నేను బయటికెళ్తున్నాను, పనుంది, వంటంతా చేసేశాను, కానీ పూరీలు చెయ్యలేదు. ఎన్ని కావాలో చూసి పూరీలు చెయ్యి. అత్తయ్య గారు, మీరు ప్రశాంతంగా వెళ్ళిరండి, నేనున్నానుగా, నేను చేసుకుంటాను. అనసూయమ్మ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంతలో తార పైనుండి పిండి తీసింది. అది ఏ పిండో కూడా చూడకుండా కలపడం మొదలెట్టింది. ఏంటి, పావుగంట బట్టి పిండి ముద్ద కలుపుతున్నాను, ఇంకా పిండి కలవట్లేదు? ఇది పూరి పిండేనా? అసలు నాకన్నీ సందేహాలే. ఇది పూరి పిండి అయి ఉంటుంది, లేకపోతే అత్తయ్య గారు పైనెందుకు పెడతారు? ఇక ఎలాగోలా పిండి నీళ్లు వేసి కలుపుతుంది. ఏవండి, అందర్నీ పిలవండి, భోంచేద్దాం. అత్తయ్య గారు వచ్చేటప్పటికి ఆలస్యం అవుతుందేమో. మీరు తింటూ ఉండండి, నేను వేడివేడి పూరీలు చేసి తీసుకొస్తాను. తొందరగా తీసుకురా, నాకు చాలా ఆకలిగా ఉంది. ఇంతలో అక్కడికి చైతన్య మరియు తన భార్య వస్తారు. ముగ్గురు కలిసి భోజనానికి కూర్చుంటారు. అమ్మ చెప్పింది కదా, మనం ఏ వంటలు చేసినా చాలా వరకు మంచినీళ్ళు ఉపయోగిస్తామని. నాకు తెలిసి పూరీలు కూడా నీటిలోనే ఫ్రై చేస్తారేమో అని ఒక పెద్ద కళాయి పెట్టి అందులో నిండుగా నీళ్లు పోసి మరిగిస్తుంది. ఆ కలిపిన పిండితో పూరీలు చేయడానికి ప్రయత్నిస్తుంది. ఏంటి, ఈ పూరీలు సరిగా రావట్లేదు, వంకర వంకరగా వస్తున్నాయి. పోనీలే, ఎలాగో ముక్కలు చేసుకునే తినాలి కదా అని వంకరగా వచ్చిన ఆ పూరీని నీటిలో వేసి ఫ్రై చేసి ప్లేట్లో తీయటం మొదలెట్టింది. ముగ్గురు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఓయ్, ఏంటే నీటిలో పూరీలు ఫ్రై చేస్తున్నావు? ఇలాంటి వంటలు తిన్నానంటే నేను హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిందే. ఎవరు చెప్పారు నీకు ఇలాంటి వంటలు చేయమని? అనసూయమ్మ ఇంతలో ఇంటికి చేరుకుంది. ఏంటి తారా, పూరీలు రెడీగా ఉన్నాయా? చాలా ఆకలేస్తుంది. అత్తయ్య, నేనైతే రెడీ చేశాను, కానీ మా ఆయనే ఏమేమో అంటున్నారు. అనసూయమ్మ ఆ పూరీలు చూసి, ఏంటి కోడలా, నీటిలో పూరీలు ఫ్రై చేస్తున్నావు? ఇలాంటి వంటలు ఎక్కడ నేర్చుకున్నావే? పోయినసారి పాయసం బానే చేసావు కదా. మీరే కదా ఎప్పుడూ ఇలాంటి కళాయి పెట్టి నీటిలోనే ఫ్రై చేస్తుంటారు, కానీ నేను ఫ్రై చేస్తుంటే పిండి ముద్దలా తయారవుతుంది. ఆ రోజు కూడా పాయసం ఎలా చేయాలని అమ్మని అడిగాను. అమ్మ ఏ వంటకైనా ముఖ్యంగా నీళ్లు కావాలని చెప్పింది. మీరు కూడా రంగు వాసన లేని నీళ్లను వేసి వంటలు చేస్తూ ఉంటారు, అందుకే నేనిలా చేశాను. ఓసిని తెలివి బంగారంగాను. నేను వేసేది నూనె, నీళ్లు కాదు. ఏ వస్తువు వేస్తున్నావో కూడా తెలియకుండా వంటగదిలోకి వంట చేయడానికి వచ్చేసావా? అసలు వంటగదిలో ఏ పప్పులు ఎలా ఉంటాయో, ఏది నూనో, ఏది పిండో ఏది తెలీదు నీకు. నీలాంటిదే వంట చేసిందంటే పై ప్రాణాలు పైకే పోతాయి. అక్క, నాకు చెప్పాల్సింది కదా, నేను మీకు సాయం చేద్దును. ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్నా నాకే ఏం తెలీదు. నిన్నగాక మొన్నొచ్చావు, నీకేం తెలుస్తుంది వంట సంగతి? నీకు తప్ప ఇంకెవ్వరికీ తెలీదులే. సరే అత్తయ్య, ఈసారి నుండి నేను వంట చేయను. మీరు దగ్గరుండి ఏ రోజైతే నాకు నేర్పిస్తారో ఆ రోజే నేను వంట చేసి పెడతాను. ఇన్నాళ్లకి సరైన నిర్ణయం తీసుకున్నావు. అలా కొద్ది రోజులు గడిచాక తార వంట చేయటం అంతా నేర్చుకుంటుంది. అనసూయమ్మ తారని దెబ్బలాడుతూ తిడుతూ కొన్ని రోజుల తర్వాత వంటతో పాటు పూరీ ఫ్రై చేయడం కూడా నేర్పిస్తుంది. పొడవాటి జుట్టుతో కోడలు మీనా బెడ్ మీద పడుకొని పేపర్ చదువుతుంటే అత్త కనకం ఒక గిన్నెలో కుంకుడుకాయలు తీసుకొచ్చింది. అత్తయ్య, నేను చెప్పినట్టుగా కుంకుడుకాయలు తీసుకొచ్చారా? తీసుకొచ్చాను కోడలా. ఇప్పుడు వీటిని దంచమంటావా? ఇప్పుడొద్దులే అత్తయ్య, రేపు తలంటు పోస్తారు కదా, అప్పుడు దంచి పెట్టండి. కోడలా, నీ పొడవాటి జుట్టు విషయంలో నువ్వు చెప్పినట్టు నేను వింటున్నాను కదా. అవునత్తయ్యా, చాలా బాగా వింటున్నారు. మిమ్మల్ని చూస్తుంటే మా అమ్మని చూస్తున్నట్టే ఉంది. మా అమ్మ కూడా అంతే అత్తయ్యా. నా జుట్టుకి సంబంధించిన విషయం ఏదైనా కానివ్వండి, నేనిలా చెప్పగానే అలా చేస్తుంది. ఇప్పుడు నేనొకటి చెప్తాను, అది నువ్వు ఖచ్చితంగా చెయ్యాలి కోడలా. భలేవారే అత్తయ్యా, మీరు చెప్పిన తరువాత నేను చెయ్యకుండా ఉంటానా చెప్పండి? కొడుకు ఆకాష్ నీ పొడవాటి జుట్టు పట్టుకుని నీ వెనకాలే తిరుగుతున్నాడు కోడలా. మంచిదే కదా అత్తయ్యా, నా భర్త నా జుట్టు పట్టుకొని తిరుగుతున్నాడు, ఇందులో తప్పులేదు కదా. కొంగు పట్టుకొని తిరిగితే తప్పు గాని జుట్టు పట్టుకొని తిరిగితే తప్పులేదు కదత్తయ్యా. ఊరివాళ్లు నా ముఖం పట్టుకొని నీ కొడుకు నీ కోడలి పొడవాటి జుట్టు పట్టుకొని తిరుగుతున్నాడని హేళనగా మాట్లాడుతున్నారు కోడలా.
అత్తయ్య, అలా మాట్లాడుతున్న మాటలకి మీరు బాధపడద్దు. వాళ్ళకి గర్వంగా చెప్పాలి. గర్వంగా చెప్పాలా? ఏమని చెప్పాలి కోడలా? అవును, నా కొడుకు నా కోడలి పొడవాటి జుట్టు పట్టుకొని తిరుగుతున్నాడు. పరాయి ఆడవాళ్ల జుట్టు కాదు, పరాయి ఆడవాళ్ల కొంగు అంతకన్నా కాదు. అయినా నా కొడుక్కి పెళ్లి చేసింది నా కోడలితో కలిసిమెలిసి తిరుగుతూ సంతోషంగా ఉండడానికి. వాళ్ళకి లేని ఇబ్బంది మీకెందుకని వాళ్ళని అడగాలత్తయ్యా. నువ్వెంత చెప్పినా నా మాట వినేలా లేవని అర్థమవుతుంది కోడలా అని అత్త కనకం ఆ గదిలో నుండి వెళ్ళిపోయింది. ఆకాష్ కిరాణా సరుకుల్ని తీసుకుని ఇంటికి వెళ్తుంటే దారిలో కలుస్తున్న వాళ్ళెవరైనా పెళ్ళాం కొంగు పట్టుకుని తిరుగుతుంటాడు, కాని మన ఆకాష్ మాత్రం తన భార్య పొడవాటి జుట్టు పట్టుకుని తిరుగుతూ ఉంటాడని హేళనగా అంటుంటే ఆకాష్ ఆ మాటలు వింటూ సరదాగా నవ్వుకుంటూ తన ఇంటికొచ్చాడు. హాల్లోనే తల్లి కనకం ఎదురైంది. ఊరి వాళ్ళేమనుకుంటున్నారో విన్నావా బాబూ? అనుకునే వాళ్ల గురించి మనకెందుకమ్మా, మనం వాటిని పట్టించుకోవద్దు. పట్టించుకోకుండా ఉండటం అనేది మా వల్ల అవటం లేదు బాబు. ఏదేమైనా కోడలి పొడవాటి జుట్టుని పట్టుకొని తన వెనకాలే తిరగొద్దు. కోడలెక్కడికెళ్తే అక్కడికి వెళ్ళొద్దు. చుట్టాల ముందు మా పరువు తీయొద్దు. అమ్మా, ఊరివాళ్ల మాటలు పట్టించుకొని నువ్వు బాధపడకూడదు. నీ కోడలితో కలిసిమెలిసి సంతోషంగా ఉంటున్న నీ కొడుకుని చూసి నువ్వు సంతోషించాలి. ఏం సంతోషమో ఏమో బాబు, నాకు మాత్రం బాధగా ఉంది. నువ్వు కోడలి జుట్టు పట్టుకొని అలా తిరగటం నాకేమాత్రం ఇష్టం లేదు. నా భార్య జుట్టు పట్టుకొని తిరగడం అనేది నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నేను సంతోషంగా ఉండడం నీకు ఇష్టం లేదా? చెప్పమ్మా, నీకిష్టం లేదా? బాబు ఆకాష్, నీ భార్య గురించే కాదు కదా బాబు, మా గురించి కూడా ఆలోచించాలి. మేం సంతోషంగా ఉండేలా చూసుకోవాలి. నువ్వు నీ భార్యతో కలిసి సంతోషంగా ఉండడానికే కదా నీకు పెళ్లి చేసింది. ఇంట్లో ఉన్నంత వరకు మీ ఇష్టం బాబు, బయటకెళ్ళినప్పుడు మాత్రమే. అమ్మా, నేనొక మాట అడగనా? అడుగు బాబూ. నాకు యాక్సిడెంట్ అయి ఒక కాలు పూర్తిగా విరిగినప్పుడు మీనా నా కాలు పట్టుకొని ఎక్కడెక్కడ తిరిగిందో నాకంటే మీకే బాగా తెలుసు. అప్పుడు మీ కోడలికి చెప్పారా, కోడలా నువ్వు నీ భర్త కాలు పట్టుకుంటే ఊరివాళ్లు బయటవాళ్లు చూసి హేళన చేస్తున్నారని, అది అవమానమని? అది భార్యగా తను చెయ్యాల్సిన పని బాబూ. ఇది భర్తగా నేను చెయ్యాల్సిన పనమ్మా. సర్లే, ఇదిగో అమ్మా, ఇంటి సరుకులు తీసుకొచ్చాను. అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకో అని సరుకుల సంచిని కనకంకిచ్చి ఆకాష్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కనకం ఆ సంచి తీసుకుని కిచెన్లోకి వెళ్ళిపోయింది. ఆకాష్ బెడ్రూంలోకొచ్చాడు. సరుకులు తీసుకొచ్చారా? ఇచ్చేశాను మీనా. వెళ్దామా మరి? నేను రెడీ మీనా. ఇప్పుడు అత్తయ్య కలిసిందా మీకు? కలిసింది మీనా. సరుకులు అమ్మకిచ్చే నేను నీ దగ్గరికి వచ్చాను. పదా వెళ్దాం అని పొడవాటి జుట్టుతో మీనా కిచెన్ వైపు నడుస్తుంటే తన భర్త ఆకాష్ ఆ పొడవాటి జుట్టు పట్టుకుని వెనకాలే నడుస్తుంటాడు. మీనా కిచెన్లో వంట చేస్తున్న అత్త కనకం దగ్గరికొచ్చింది. కోడలి జుట్టు పట్టుకొని వచ్చిన కొడుకు ఆకాష్ని చూసింది. బాబు ఆకాష్, ఇలా రాత్రి పగలనే తేడా లేకుండా కోడలి పొడవాటి జుట్టు పట్టుకొని కోడలి ఎక్కడికెళ్తే అక్కడికి వెళ్తూనే ఉంటావా? ఇంతకు ముందే చెప్పాను కదమ్మా. సరే బాబు, జాగ్రత్తగా వెళ్ళిరండి అని అయిష్టంగా చెప్పగానే ఆకాష్ మీనా ఇంట్లో నుండి వెళ్ళిపోతారు. కనకం వంట చేస్తుండగా బాగా తెలిసిన పద్మ వచ్చింది. కనకమొదినా, ఓ కనకమొదినా, ఉన్నావా ఇంట్లో అంటూ అరిచింది. కనకం వంట చేయటం పూర్తి కావడంతో బయటకొచ్చింది. ఏంటి పద్మ, ఎందుకలా అరుస్తున్నావు? శ్యామల కూతుర్ని సిటీ నుండి తీసుకొచ్చారంట వదినా, చూడ్డానికెళ్తున్నాను. నువ్వు కూడా వస్తావేమోనని పిలిచాను. పిలిచి మంచి పని చేశావు పద్మ. శ్యామల నాకొక విధంగా దూరపు బంధువు. హాస్పిటల్కి వెళ్లి పలకరించి రావాల్సింది, కానీ వీలు కాలేదు. ఇప్పుడు ఇంటికొచ్చిన తర్వాత కూడా పలకరించకపోతే బావుండదు. పద వెళ్దాం అని పద్మతో కలిసి కనకం ఇంటి నుండి బయలుదేరి శ్యామల ఇంటికొచ్చారు. శ్యామల కూతురు మమతకి క్యాన్సర్. దీనంగా గుండు గీయించుకొని బెడ్ మీద పడుకొని ఉంది. మమతని చూడగానే కనకం పద్మలకు బాధతో కన్నీళ్లొచ్చాయి. ఎలా ఉన్నావు కనకమత్తయ్యా? బావున్నాను మమత. ఇప్పుడు నీకెలా ఉంది? ఇప్పుడు కొంచెం బాగుందత్తయ్యా. కాకపోతే గుండుతో ఉండటం ఇబ్బందిగా ఉంది. ఒక పెట్టుడు చుట్టు కొనమని అమ్మకి ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు. ఇలాగే ఉండమంటుంది. నాకిలా గుండుతో బయట తిరగాలంటే ఎంతో ఇబ్బందిగా ఉంటుందత్తయ్యా.
బాధపడకు మమత, నేను 2 రోజుల్లో నీకు పెట్టుడు జుట్టు కొనిస్తాన్లే అని కనకం చెప్పగానే మమత సంతోషిస్తుంది. అలా పద్మ కనకం దాదాపుగా 1 గంట సేపు మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడుతున్నంతసేపు మమత ముఖం సంతోషంగా వెలిగిపోతూ ఉంటుంది. శ్యామల ఇద్దరికీ టీ ఇచ్చింది. కనకం పద్మ ఇద్దరూ టీ తాగేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు. రోజులలా గడుస్తూ ఉంటాయి. ఒక రోజున ఇంటి బయట నిలబడి వీధి వైపు చూస్తున్న కనకం దగ్గరికి తన భర్త గోవిందం వచ్చాడు. ఏంటి కనకం, ఇంటి బయట నిలబడి పదే పదే వీధి వైపు చూస్తున్నావు? వెంట్రుకలు కొనేవాళ్ల కోసం చూస్తున్నానండి. వాళ్ల కోసమా? మన పొడవాటి కోడలి జుట్టుని అమ్ముతున్నావా? లేదండి, శ్యామల కూతురుకు విగ్గు కావాలంట. వాళ్ల దగ్గర వెంట్రుకలు కొని విగ్గు తయారు చేయించి మమతకి తీసుకెళ్ళిద్దామనుకుంటున్నా. అయ్యో కనకం, నీ తెలివి తెల్లారినట్టే ఉంది. ఇంట్లో ఉన్న కోడలికి పొడవాటి జుట్టు ఉన్న విషయం మర్చిపోయి వెంట్రుకలు కొని వాళ్ల గురించి ఆలోచిస్తున్నావు అని చెప్పగానే అప్పుడు కనకంకి ఒక ఆలోచన వచ్చింది. మీరు సూపర్ అండి, సరైన సమయంలో సరైన ఐడియా ఇచ్చారు. బెడ్రూమ్లో కోడలు చదువుకుంటుంది కదా, నేను వెళ్ళి మాట్లాడతాను, పుణ్యం వస్తుంది. కనకం, కోడలికి అర్థమయ్యేలా విషయం చెప్పు. అప్పుడు కోడలు తన జుట్టు కత్తిరించడానికి ఒప్పుకుంటుంది, లేదంటే గొడవ చేస్తుంది. లేదండి, కోడలికి విషయం మొత్తం వివరంగా చెప్తాను. మీనా ఒప్పుకుంటేనే నేను కోడలి పొడవాటి జుట్టు కట్ చేస్తాను. విగ్గు తయారు చేయించి మమత లాంటి వాళ్లకు సాయం చేస్తాను, పుణ్యం వస్తుంది అని నిర్ణయించుకొని అక్కడి నుండి బయలుదేరి బెడ్రూమ్కొచ్చింది. మీనా తన పొడవాటి జుట్టుతో బెడ్ మీద కూర్చొని చదువుకుంటూ ఉంది. కోడలా, చెప్పండి అత్తయ్యా. నీ పొడవాటి జుట్టుని ఏదైనా మంచి కోసం ఉపయోగించమని స్వామిగారు చెప్పారు కదా? అవునత్తయ్యా అని కోడలు మీనా చెప్పగానే అత్త కనకం తను చేద్దామనుకున్న మంచి విషయం చెప్పింది. అందుకు కోడలు మీనా సంతోషించింది. సరే అత్తయ్యా, తనకి అందమైన జుట్టుండాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. పెళ్ళైనా పెళ్లి కాకున్నా, జబ్బున్నా జబ్బు లేకపోయినా మీకొచ్చిన ఆలోచన చాలా బాగుందత్తయ్యా. మీరు చేస్తానని చెప్పిన మంచి బాగుంది, నాకు నచ్చింది. అయితే నీ పొడవాటి జుట్టుని కత్తిరించనా కోడలా? తప్పకుండా అత్తయ్యా, నేనిలా కూర్చుంటే కత్తిరించుకోవడం కష్టమవుతుంది కదా. ఏం కాదులే కోడలా, ఏదోలా నేను నీ జుట్టు కట్ చేస్తాను. అత్తయ్యా, నేనెళ్ళి బిల్డింగ్ మీద నిలబడి నా పొడవాటి జుట్టును కిందకి వేస్తాను. అప్పుడు మీకు కట్ చేయడానికి సులువుగా ఉంటుంది. మీరు కత్తెర తీసుకుని బయటకెళ్ళండి, నేను బిల్డింగ్ మీదికి వెళ్ళి నిలబడతాను. అలాగే కోడలా అని కనకం అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మీనా పొడవాటి జుట్టుతో బిల్డింగ్ మీదకొచ్చి నిలబడి జుట్టును కిందకి వేస్తుంది. అత్త కనకం కట్ చేస్తూ ఉంది. అలా కట్ చేసిన వెంట్రుకలతో ఒక విగ్గు తయారు చేయించి మమతకిస్తుంది. మమత అది చూసి చాలా సంతోషిస్తుంది. అలా జుట్టు లేక బాధపడుతున్న ప్రతి ఒక్కరికి ఉచితంగా విగ్గులు తయారు చేయించి పంచుతూ ఉంటుంది అత్త కనకం. అలా కోడలు మీనా తన పొడవాటి జుట్టుతో పుణ్యం సంపాదించుకుంటుంది.